ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలోని అతిపెద్ద జలాశయాల్లో ఒకటైన సోమశిలను భద్రతా భయం వెంటాడుతోంది. 2021 భారీ వరదలకు దెబ్బతిన్న ఆఫ్రాన్ రక్షణ గోడలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులకు నోచుకోలేదు. లీకేజ్లు, షట్టర్లు, రోపుల సమస్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. కోట్ల రూపాయల నిధులు, మరమ్మతుల హామీలు ఉన్నప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. రానున్న వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వరదలు వస్తే మరి పరిస్థితి ఏంటి? లక్షలాది ప్రజల భద్రతకు భరోసా ఎక్కడ? సోమశిలపై ఈ నిర్లక్ష్యం ఎందుకు అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల జలాశయం వాటర్ లీకేజీలతో పాటు షట్టర్లు, ఆ యొక్క రోపులు మరమ్మతులకు నోచుకోవడం మనం గమనించవచ్చు. అయితే మనం చూసేటువంటిది కూడా ఇదంతా సోమశిల జలాశయం. ఈ యొక్క జలాశయం దాదాపుగా 12 గేట్లతో నిర్మించబడింది. అయితే ఇది అంతా కూడా ఇప్పుడు వాటర్ లీకేజీలతో పాటు షట్టర్ల మరమ్మతులకు రోపులు ఏవైతే ఉన్నాయో వాటికి గ్రీజు లేక ఇక్కడ పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. మరోపక్క అధికారుల పర్యవేక్షణ లేకనే ఈ యొక్క షట్టర్లో ఒక్కనొక సమయంలో కూడా ఒక రోపు గ్రీజు లేక తెగిపోయినటువంటిది కూడా ఏర్పడింది. అయితే ఇదంతా కూడా ఇక్కడ ఎప్పుడు నిత్యం 35 మంది అధికారులు ఉండి దీన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 5 నుంచి 7 మంది అధికారులు మాత్రమే ఇక్కడ ఉండి దీన్ని పర్యవేక్షిస్తున్నారనేది ఇక్కడ స్థానికుల నుంచి సమాచారం తెలుస్తుంది. మనం చూడవచ్చు ఇప్పటికే సోమశిల డ్యామ్కి యొక్క 29 టీఎంసీలు నీటి మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ ఒక ఎల్నినో ప్రభావం ఉందని చెప్పి కూడా ఒక పక్క శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ ఇక్కడ వాటర్ లీకేజ్ ఏ విధంగా ఉందో అంటే ఇది తాగునీరుకి కూడా జిల్లా ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి నిపుణులు ఒక పక్క హెచ్చరిస్తున్నప్పటికీ ఇక్కడ ఆ లీకేజ్ వాటర్ అంతా కూడా లీక్ అయ్యి వేస్ట్గా పోతా ఉంది. మరోపక్క షట్టర్లను కూడా మనం గమనిస్తే ఆ షట్టర్లకి గ్రీజు అంటే ఈ యొక్క అధికారులు పర్యవేక్షణ లేక అధికారులు సరిగా లేక వాటికి గ్రీజు కూడా పెట్టనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు యొక్క ఎంతో నెల్లూరు జిల్లాకి జల ప్రసాదినిగా ఉన్నటువంటి యొక్క సోమశిల జలాశయం ఇప్పుడు ఈ యొక్క ఆఫ్రాన్ పడే కాకుండా రక్షణ గోడలే కాకుండా ఈ యొక్క లీకేజ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి షట్టర్లు రోపులతో ఈ యొక్క మరమ్మతులకి గురయ్యి అవన్నీ కూడా ఇబ్బందులు పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీటిలన్నిటినీ కూడా తొందరలో వీటిలన్నిటిని పరిష్కారం చూపకపోతే ఈ యొక్క సోమశిల డ్యామ్కి డేంజర్ జోన్ ఉందని కూడా ఒక పక్క నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు అలసత్వం వదిలి సోమశిల జలాశయం పనులు పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా వాసులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, సోమశిల డ్యామ్ నుంచి. Big TV, without fear or favor.